హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము శ్రీనివాస మంగాపురం టెంపుల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనం పెద్ద తిరుపతి వెళ్ళనేల వారికి మనము కింద అనేది తిరుపతితో సమానంగా భావిస్తారు. సో పైన అవకాశం లేని వాళ్ళు ఖచ్చితంగా కిందన దర్శనం చేసుకుని వెళ్తే తిరుపతిని దర్శనం చేసినట్టే భాగ్యం కలుగుతుంది. ఆ స్కై చూడండి, ఎంత బాగుంది, వ్యూ చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు చూడండి, వస్తుంది మనమే, సూపర్ కదా. అలాగే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉండే యువతకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, తల్లిదండ్రులకు కొని మనం ప్రతి వారానికి ఒక్కసారైనా సరే ఇప్పుడుండే జనరేషన్ పిల్లల్ని గుడికి తీసుకురావడం అలవాటు చేయండి. అలాగే భగవద్గీత కానీ మన రామాయణం కానీ మన హిందూ గ్రంథాలని వాళ్ళకి పరిచయం చేయండి, చదివించండి. ఇలాంటి టెంపుల్లో మన గుడిలో అవి అమ్మడం కూడా జరుగుతుంది. అవి ఒక పుస్తకాలు కొనుక్కోండి, ఖచ్చితంగా పిల్లలతో చదివించండి. ఇవి ఉండే జనరేషన్కి చాలా చాలా అవసరం ప్రస్తుత యుగానికి. అలాగే ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంది, అక్కడ తీసుకోవచ్చు. లడ్డు తీసుకున్న తర్వాత మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చు. ఒక 5 నిమిషాలు కూర్చుంటే మనకి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మనసుకి. ఓకేనా. అక్కడ చూడండి, రకరకాల పుస్తకాలు అమ్మడం కూడా జరుగుతుంది, ఖచ్చితంగా తీసుకోండి. అలాగే మన గుడికి వెళ్ళడం అనేది అలవాటుగా చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనిషికి ప్రశాంతతనిస్తుంది. అదిగోండి, బుక్స్ అయితే అక్కడ రకరకాలు అమ్ముతున్నాం. మన హిందూ గ్రంథాలు ప్రతిదీ కూడా అక్కడ దొరకడం జరుగుతుంది. హాయ్ అండి, దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇండియన్ క్రాఫ్ట్ ఎక్స్పోకి అయితే వచ్చాం షాపింగ్ అయితే చేయడానికి. ఇక్కడ రకరకాల డ్రెస్సెస్ అని, చాలా కుర్తీస్ అని, కుర్తా సెట్స్ అని, ఇంకా చెప్పల్స్ అని, చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్సే ఉన్నాయి. ఎవరైనా తిరుపతిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ రేట్స్ రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలవి అండ్ అందరివి కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. అన్నీ కూడా హ్యాండ్ మేడే అండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. అండ్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ, అన్నీ అవైలబుల్ ఫర్ దిస్ షాపింగ్. సో మాకైతే బాగా నచ్చింది. సో అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసాము. నెక్స్ట్ వచ్చేసి శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. తిరుపతి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని తెలిసి అయితే వచ్చాము. ఒకసారి మీకు కూడా చూపిస్తాము. తిరుపతిలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేసి ఆఫర్స్ అవి కూడా చూడండి. లోపలికి వెళ్ళిపోదాము ఒకసారి. లోపలంతా కూడా ఎలా ఉందో. మా ఆయన మా మిన్ని తల్లి చూడండి, ఫస్ట్ హాయ్ అని చెప్తున్నారు. లోపలంతా కూడా బాగుంది, డీసెంట్గా ఓకే, పర్వాలేదు. షాపింగ్ మాల్ అంటే ఇట్లానే ఉండాలి. మంచిగా అన్నీ సర్దిపెట్టి కూడా ఉంచారు బాగాన. కౌంటర్ కానీ మనకి ఇక్కడ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ అన్నీ కూడా ఆఫర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక శారీ కోసం అయితే ఆఫర్ పెట్టారు. ఆడవాళ్ళు ఎలా ఎగ్గపడుతున్నారో మేము కూడా అందులో ఉన్నాం. కానీ మాకు ఏ శారీ కూడా నచ్చక మళ్ళీ నెక్స్ట్ మిగతా శారీస్ అయితే తీసుకున్నాం. ఫ్యాన్సీ అని, పట్లో అని అలాంటి శారీస్ అయితే తీసుకున్నాం. ఈ శారీస్లో మాకు ఏమీ నచ్చక అవి మాత్రమే తీసుకున్నాము. ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఎవరైనా దగ్గర ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. Subscribe now.